ఎప్పుడైతే మీరు మీలాగా ఉంటారో, ఆ తెలిసినటువంటి దాన్ని మీరు నాకు అర్థమైంది, నేను మీకు ఇంత వాల్యూ ఇచ్చాను, మీకు ఇంత ఈ స్థాయిని ఇచ్చాను, లేకపోతే మీకు ఇంత హెల్ప్ఫుల్గా ఒక ఫ్రెండ్ లాగా చాలా ఇది చేశాను, కానీ మీరు నన్ను గుర్తించలేదు, మీ బుద్ధిని మీరు చూపించారు, కాబట్టి దిస్ ఈజ్ ద పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ అలాగే ఉంచండి. క్షమించండి. క్షమించడం ఎలాగా అనంటే తిరిగి మీరు నేను చేసిన యాటిట్యూడ్ని చేయకండి. ఓకే, అది మీ వ్యక్తిత్వాన్ని మళ్ళీ దిగజార్చేస్తుంది. అర్థమైందా? మీ డిగ్నిటీ మీకు నిలబడాలి, బట్ ఎదుటి వాళ్ళకి మెల్లమెల్లగా మీరు చేయాలనుకున్నదంతా తగ్గించేసుకుంటూ ఆ ప్రయారిటీని తగ్గించుకుంటూ మీకెక్కడ విలువ ఉందో, మీకెవరు విలువ ఇస్తున్నారో అక్కడ ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ ఓకే దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఈవెన్ వాళ్ళు చెప్పేటువంటి చాడీల వల్ల తిరిగి కాలాన్ని జీవితాలు నాశనం అయిపోతాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, డబ్బుని, తర్వాత హెల్త్ని, సో వీటన్నిటిని వెనక్కి తిరిగి తీసుకురాలేమా, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతాయి. అలాగా ఈవెన్ నేను ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత కొంతమంది అలాగే నా జీవితం నాశనం అయిపోయింది అని పెట్టకపోతే ఇప్పుడు అడగండి కామెంట్ బాక్స్లో. అంటే అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది కొంతమందిది. కదా, తిరిగి జీవితాన్ని తెచ్చుకోవాలన్నా కూడా మళ్ళీ